ఒక పక్క బాక్స్ లో మనం గూగుల్ మ్యాప్ లో ఆ చెరువు ఎక్కడుంది, చెరువు మధ్యలో ఎంత ధైర్యంగా రోడ్డు వేశారు, ఇవన్నీ కూడా చూడొచ్చు. మరో పక్క బాక్స్ లో చెరువు చూడొచ్చు, అవి లైవ్ దృశ్యాలు. ఇంకో పక్క బాక్స్ లో మనం చూస్తున్నాం ఆ రోడ్డు కూడా మనకు కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఏ అనుమతులు లేకుండా చెరువుని అడ్డంగా కబ్జా చేసి వేసిన రోడ్డే అది. ఇప్పుడు హైడ్రా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంది. సో చెరువు కబ్జా గురి కావడం పట్ల హైడ్రా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 350 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద చెరువులో ఇప్పుడు 100 ఎకరాలు కబ్జాకు గురయ్యంటే అక్కడ ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతోంది. ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ అమీన్పూర్ చెరువుకు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు చాలా నీటితో అందంగా కలకలాడుతూ ఉన్న వందలాది చెరువులు కబ్జాకోరుల్లో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగైపోయిన పరిస్థితి. కొందరైతే కనిపించిన ప్రతి చెరువును కూడా కబ్జా చేసేసి ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొంతమంది శిఖం భూములు ఆక్రమించి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇలాంటి వాళ్లపైన గత ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించింది అన్న ఆరోపణలు వచ్చాయి. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా వందలాది చెరువుల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా ఏర్పాటు చేసి కబ్జాలపై కొరడా ఝులిపిస్తోంది. నిన్న ఎన్కన్వెన్షన్ కూల్చివేత చూసాము. ఆ తర్వాత ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కూడా ఖచ్చితంగా హైడ్రా దృష్టి సారిస్తుంది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చెరువులపైన అందరి దృష్టి పడింది. అమీన్పూర్ చెరువు పైన మనం ఫోకస్ చేస్తున్నాము. అమీన్పూర్ చెరువు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అన్న దృశ్యాలు మనం చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తున్నాయి. అమీన్పూర్ చెరువు ఎంత పెద్ద విస్తీర్ణంలో వ్యాపించి ఉందో కనిపిస్తోంది. ఆరో మార్క్ తో చూపిస్తున్న ఆ రోడ్డే ఇంతకుముందు మా కలీగ్ జ్యోతి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు కదా. సో ఆ రోడ్ అక్కడ కనిపిస్తుంది. చెరువు మధ్యలో ఎలా అడ్డంగా రోడ్డు వేసి అటుపక్క ఇటుపక్క ఆక్రమించేసుకుని మొత్తం ప్లాట్లు ఏర్పాటు చేసి అక్కడ ఇళ్లు కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఆ ఇళ్ల పరిస్థితి ఏంటి? 100 ఎకరాలంటే చాలా పెద్ద ఏరియా. మరి ఇప్పుడు వాటన్నింటినీ కూడా కూల్చివేస్తారా, ముందు నోటీసులు ఇస్తారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. అమీన్పూర్ చెరువు గురించి మరొకసారి డీటెయిల్ చూస్తున్నాము. అమీన్పూర్ చెరువుకి గొలుసుకట్టు చెరువుగా కూడా పేరుంది. మొత్తం 350 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది ఈ అమీన్పూర్ చెరువు. అయితే 100 ఎకరాల చెరువు కబ్జాకు గురైనట్టుగా తెలుస్తోంది. 3 చెరువులు కలిపి ఈ అమీన్పూర్ చెరువు ఉంటుంది. పెద్ద చెరువు, కొమ్ము చెరువు, కొత్త చెరువు. సో ఈ 3 చెరువులు కలిపి అతి పెద్దగా ఉంటుంది ఈ అమీన్పూర్ చెరువు. అయితే ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా 100 ఎకరాల వరకు కబ్జాకు గురి కావడంతో ఇప్పుడు ఆ ప్లాట్ అమ్మిన వాళ్ళెవరు, కొన్న వాళ్ళెవరు, అనుమతులు ఇచ్చిన వాళ్ళెవరు, సో 100 ఎకరాల్లో ఆ కబ్జాకు గురైన ప్రాంతంలో మాది ఉందా, ఇవన్నిటిపైన కూడా ఇప్పుడు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.